మనం కాకతీయ చరిత్రలో ఉన్నాం కదా! అయితే ఈ కాకతీయ చరిత్రలో వారి యొక్క పరిపాలన ఎలా ఉందో చూద్దాం. అయితే కాకతీయ కాలంలో ఎన్నో రాజనీతి శాస్త్ర గ్రంథాలు రచించబడ్డాయి. అయితే వీరి పాలన మొత్తం హిందూ ధర్మ శాస్త్రాలను అనుసరించి జరిగిందంట. అయితే ఇక్కడ చూసుకుంటే కాకతీయ రుద్రుడు నీతిసారం అనేసి బుక్ రచించిండు. అలాగే బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి, అలాగే శివదేవయ్య పురుషార్థసారం, అలాగే మడిగి సింగన్న సకల నీతి సమ్మతం, కేతన విజ్ఞానేశ్వర్యం అనేసి వీళ్ళు రచించబడ్డాయి. అయితే కాకతీయ రుద్రుడు రచించిన నీతిసారం ప్రకారంగా రాజు చెడు వ్యసనాలు వదిలితే ఎంతో సామర్థ్యం గడిస్తుంది అనేసి ఈ బుక్‌లో పేర్కొన్నాడంట. అయితే ఇంకొకటి చూసుకుంటే మడిగి సింగన్న రచించిన సకల నీతి సమ్మతం దీంట్లో అష్టాదశ తీర్థులని ఉద్యోగాల గురించి ప్రస్తావన ఉందంట. ఏ బుక్‌లో ఉందంట? సకల నీతి సమ్మతం. మరి దీన్ని రచించింది ఎవరు? మడిగి సింగన్న అని గుర్తుపెట్టుకోండి. అయితే వీటిలో ఈ బుక్స్ అన్నిటిలో ఏవైతే నీతిసారం, నీతి శాస్త్ర ముక్తావళి, పురుషార్థసారం, సకల నీతి సమ్మతం, విజ్ఞానేశ్వర్యం ఉంది కదా! ఈ బుక్‌లో రాజ నిర్వహణ, రాజు ధర్మం, రాజు విధులు, అధికారాలు, కోటలు, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులు విషయాలు ఇవన్నీ టోటల్‌గా ఈ బుక్‌లో పేర్కొన్నారంట. దాంట్లో పేర్కొనబడ్డాయంట. అయితే వీరి యొక్క పాలన విభాగాలు ఎలా ఉందంటే రాజ్యం, నాడు, స్థలం, గ్రామంగా డివైడ్ చేసిందంట. అయితే రాజ్యానికి రాజు అధికారిగా ఉండేవాడు. నాడుకు అమాత్య లేదా మండలేశ్వర, స్థలంకి స్థలకపతి, గ్రామంకి గ్రామాధిపతి లేదా అయ్యంగార్లు. మరి ఈ అయ్యంగార్లు ఎంతమంది ఉండే అంటే 12 మెంబర్స్ ఉండే అని గుర్తుపెట్టుకోండి. మనము ఇంతకుముందు అయ్యంగార్లు ఎంతమంది 12 మంది అన్నాం కదా! దాంట్లో 3 మెంబర్స్ ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే 9 మంది స్థానికులు ఉండేవాళ్ళు. అయితే ప్రభుత్వం ఎవరంటే కరణం, రెడ్డి లేదా కాపు లేదా తలారి. అయితే ప్రభుత్వం ముగ్గురు నుంచి ఎవరంటే కరణం అంటే ఏందంటే ప్రభుత్వ ఆదాయం లెక్కించేవాడు వాడిని కరణం అంటారు. అంటే గ్రామ రెవెన్యూ రికార్డు పరిశీలించేవాడు, దాని గురించి ఇది చేసేవాడు. దీన్ని మనం ఏమంటున్నాం? కైఫియత్ అని అంటున్నాం. అయితే రెడ్డి కాపు యొక్క వర్క్ ఏంది? ఇక్కడ పన్ను వసూలు చేసేవాడు అన్నమాట. ఈ రెవెన్యూ రికార్డు వీళ్ళు చూసుకుంటే ఇతను పన్ను వసూలు ట్యాక్స్ వసూలు చేసేవాడంట. నెక్స్ట్ ఇక తలారి అంటే మీకు తెలుసు ఇక్కడ పోలీస్ శాంతి భద్రతలతో మొత్తం చూసుకునేది ఎవరంటే తలారి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన గ్రామంలో అని గుర్తుపెట్టుకోండి. అయితే 9 మంది స్థానికులు అని చెప్పినాక స్థానికులు ఎవరంటే కమ్మరి, అతను ఇనుము గురించి తెలుసుగా మీకు. కమ్మరి అంటే ఇనుము యొక్క వర్క్ ఏదంటే అది చేస్తాడు. కంసాలి ఇత్తడి బంగారం, కుమ్మరి కుండలు తయారు చేసేవారు, వెట్టి ఉచిత సేవ చేసేవారు, వడ్రంగి చెక్క పని చేసేవాళ్ళు, చాకలి అంటే బట్టలు ఉతకడం లేదా ఇంట్లో వంట చేయడం, మంగళ అంటే కటింగ్ చేసేవాళ్ళు, పురోహితుడు అంటే బ్రాహ్మణులు, చర్మకారుడు అంటే చెప్పులు చేసేవాళ్ళు లేదా బ్యాగులు తయారు చేసేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. అయితే రాజు ఇక్కడ చూసుకుంటే రాజు దగ్గర మంత్రులు అధికారులు ఉండేవారు. అయితే వీళ్ళని తీర్థులు అంటాం. వీళ్ళంతా 18 అని చెప్పి దీంట్లో ఫేమస్ ఎవరంటే మహాప్రధాని. ఎవరు? మహాప్రధాని ఫేమస్ అన్నమాట రాజు దగ్గర ఉండే మంత్రులలో. అయితే అధికారులను ఏమంటాం? మనం నియోగపతి అంటాం. అయితే ఇక్కడ చూసుకుంటే గణపతి దేవుడి కాలంలో మహాప్రధానిగా ఉన్న ఫేమస్ అని చెప్పినాక మహాప్రధానిగా ఉన్న ఎవరు అంటే గణపతి దేవుడి కాలంలో హేమాద్రి రెడ్డి అనేసి ఒక పర్సన్ ఉండే పిఎంగా ఉండే వర్క్ చేసిండు. రేచర్ల రుద్రుడు, పెద్ద మల్లయ్య ప్రిగడ అనేసి. అయితే హేమాద్రి రెడ్డి ఒక బుక్ రచించిండు. ఆ బుక్ పేరు ఏంటంటే వ్రతకాండం అని గుర్తుపెట్టుకోండి. రుద్రమదేవి కాలంలో కూడా ఒక మహాప్రధాని ఉండే ఎవరంటే వెల్లంకి గంగాధరుడు. ఈ వెల్లంకి గంగాధరుడే నిర్మాణం చేసిన నిర్మించిన ఏంటంటే ప్రసన్న కేశవ ఆలయం నిర్మించిండంట. అలాగే ప్రతాపరుద్రుడు 2 కాలంలో కూడా ఒక మహాప్రధాని ఉండే, అతని పేరు ఏంటంటే ముప్పినాయుడు అని గుర్తుపెట్టుకో. అలాగే వీరి కాలంలో 72 నియోగపతులు కూడా ఉండేవారు. అసలు ఈ 72 నియోగపతులు అంటే మీనింగ్ ఏంటంటే 72 డిపార్ట్మెంట్‌కి హెడ్ అన్నమాట. ఇక్కడ చూడండి లాస్ట్‌కి చెప్తా దీని గురించి. గణపతి దేవుడి కాలంలో ఇక్కడ 72 నియోగపతిగా ఉన్నది ఎవరంటే కాయస్థ గంగాయ సహా అని ఉండేవాడు. ఇతను కడపని రూల్ చేసిండంట. చాలా 72 డిపార్ట్మెంట్‌కి హెడ్‌గా ఉండేవాడు. అలాగే రుద్రమదేవి కాలంలో కూడా ఉండేవాళ్ళు ఎవరు? మన 72 నియోగపతి ఎవరంటే త్రిపురారి పొంక మల్లయ్య అనేసి వాళ్ళు ఉండేవారంట. అసలు మీనింగ్ ఏంటంటే 72 నియోగపతులు అని మీనింగ్ అంటే రాజ్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, సైనిక పరిపాలన కానీ పౌర విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్గా చూసుకొని ఎన్ని టైప్స్గా డివైడ్ చేసిన అంటే 72 టైప్స్గా డివైడ్ చేసిన అంటే 72 నియోగాలుగా డివైడ్ చేసినంట. దాన్ని మనం ఏమంటున్నాం? 72 నియోగపతు అంటున్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే అంతఃపురంలో రక్షకుల్ని చూసుకోవడానికి ఎవరు ఉండేవారంటే నగరిశ్రీ కావలి అనేవాళ్ళు ఉండేవారంట. అయితే వీరి కాలంలో న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. న్యాయమూర్తులు మనం ఏమంటున్నామంటే ప్రాడ్వికులు అంటున్నాం. మరి ప్రాడ్వికులు రచించిన ఏవైతే వీరిచ్చే తీర్పులు ఉంటాయి కదా, తీర్పులు అనౌన్స్మెంట్ ఉంటాయి కదా, ఆ తీర్పులను మనం ఏమంటున్నాం? జయపత్రాలు అంటున్నాం. ఈ జయపత్రాలు ఎవరు ముద్రించారంటే ముద్రవర్తకులు అనేసి గుర్తుపెట్టుకోండి.